అనుకున్నట్టుగానే మనం టెంపుల్‌కి వచ్చేసాం. సో, మనం టెంపుల్‌కి వచ్చామన్నా కాకుండా దేవుడే మనల్ని రప్పించాడంటే బావుంటది. బాబ్స్ హిందూ మందిర్ ఇదొక ఆర్గనైజేషన్ నిర్మించిందనమాట ఈ టెంపుల్‌ని. ఒక్క వీడియోలో చెప్పేసే మ్యాటర్ అయితే కాదు ఇది. 5 పార్ట్స్ కింద పెడతాను. ప్రతీదీ చూడండి. అన్నీ మీకు అర్థమవుతాయి. అసలు ఈ టెంపుల్ ఏంటి? ఇక్కడ ఎలా వచ్చింది? దీని వెనకాల ఎంతమందున్నారు? దీనికి పనిచేసిన వాళ్ళెవరు? ఈ టెంపుల్ ప్రత్యేకతలేంటి? అన్నీ చెప్తాను. చూడండి ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఆ ఎల్ఈడీ స్క్రీన్ అన్నది మనం ఏదైతే కన్ను ఉంటది కదా! కన్ను షేప్‌లో ఎల్ఈడీ స్క్రీన్ డిజైన్ చేశారనమాట. అసలు ఎక్కడా కూడా వాళ్ళు వదలలేదు. ఆ దుబాయ్ ట్రేడ్ మార్క్ అనేది క్లియర్‌గా కనిపిస్తది. స్టార్టింగ్‌లో చూడండి పువ్వులవి ఎంత నీట్‌గా సర్దారో. ఇంకొకటేంటంటే మనం ఏదైతే ప్రపంచంలోని అద్భుతమైనవి, పెద్దవి, ప్రసిద్ధమైనవి ఉంటాయి కదా! అవన్నీ కూడా నీట్‌గా వీళ్ళు ఒక లైన్‌లోనే పెట్టారనమాట. చూస్తున్నారా? ప్రతీది చూడండి చాలా అందంగా ఉంటది. అయితే ఒకటి ఇప్పుడు ఇక్కడ ఈ టెంపుల్ రావడానికి మెయిన్ రీజన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు పేర్లు చెప్తాను చూడండి. బాబ్స్ హిందూ గురువైనటువంటి ప్రేముఖ్ స్వామీజీ మరియు శాస్త్రి స్వామీజీ ఇద్దరు కలిపి 1997లోని ఈ టెంపుల్‌కి పునాదేశారు. అది 2016లోనే మనకి ఈ టెంపుల్‌కి సంబంధించిన ఓకే ఆర్డర్స్ అన్నీ వచ్చాయి. మీరు ఇక్కడ టెంపుల్ కట్టుకోవచ్చు ఏ ప్రాబ్లమ్ లేదని. 2019లోనే వర్క్ స్టార్ట్ అయింది. 2024కి టెంపుల్ కంప్లీట్ చేసి ఫిబ్రవరి 14కి మన గౌరవనీయులైనటువంటి నరేంద్ర మోడీ గారెళ్లి వారి చేతుల మీదుగా టెంపుల్‌ని ఓపెన్ చేయడం జరిగింది.